తనిఖీకి వచ్చి సోషల్ పాఠం చెప్పిన కలెక్టర్. బల్మూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్‌గా మారిన హేమంత్ కేశవ్ పాటిల్. పాఠశాల తనిఖీకి వచ్చిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కాసేపు సోషల్ టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠం బోధించారు. అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని బల్మూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ 8వ తరగతి గదిలోకి వెళ్లి సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలపై వారిని ప్రశ్నిస్తూ స్వయంగా బోర్డుపై అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖను వివరిస్తూ పాఠం చెప్పారు. పాఠశాలకు ఆకస్మికంగా చేరుకున్న జిల్లా కలెక్టర్ ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదును పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు పరిస్థితి, ఉపాధ్యాయుల హాజరు, తరగతుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం రోజువారీగా అందించాలని సూచించారు. అనంతరం 8వ తరగతిని గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా సంభాషించారు. సాంఘిక శాస్త్రం పాఠ్యాంశానికి సంబంధించిన భూమధ్య రేఖ, భారతదేశంలో ఎడారులు ఏర్పడేందుకు కారణాలపై పలు ప్రశ్నలను విద్యార్థులను అడిగి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు చెప్పిన సమాధానాలను ఆసక్తిగా విన్న కలెక్టర్ పాఠ్యాంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారో స్వయంగా పరిశీలించారు. అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏమిటి, భూమధ్య రేఖ ప్రాధాన్యత ఏమిటి, భూమిపై వివిధ ప్రాంతాలను గుర్తించడంలో వీటి ఉపయోగం ఏమిటి వంటి అంశాలపై విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థులు సమాధానాలు చెప్పేలా ప్రోత్సహిస్తూ వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థులకు అంశాలు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా జిల్లా కలెక్టర్ స్వయంగా బోర్డు ముందుకు వెళ్లారు. బోర్డుపై అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖను రాస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు. పాఠ్యపుస్తకంలోని అంశాలను కేవలం చదివి గుర్తుంచుకోవడం కాకుండా వాటి వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. భూమధ్య రేఖకు సంబంధించిన అంశాలను సులభమైన రీతిలో వివరిస్తూ అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా భూమిపై ప్రాంతాలను ఎలా గుర్తించవచ్చో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ స్వయంగా బోర్డుపై పాఠం బోధించడంతో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఆయన చెప్పిన విషయాలను విన్నారు. భూమధ్య రేఖ, అక్షాంశాలు, రేఖాంశాలపై ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయి అవగాహన ఉండాలని కలెక్టర్ సూచించారు. తరగతిలో కొంతమంది విద్యార్థులకు మాత్రమే పాఠ్యాంశం అర్థమయ్యేలా కాకుండా ప్రతి విద్యార్థి విషయాన్ని పూర్తిగా గ్రహించేలా బోధన సాగాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులను తరచూ ప్రశ్నించడం ద్వారా వారి అభ్యసన స్థాయిని అంచనా వేయాలని, చదువులో వెనుకబడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని అన్నారు. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించడంతో పాటు పాఠ్యాంశాలపై ఆసక్తి కలిగించేలా బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని, విద్యార్థుల హాజరుతో పాటు వారి అభ్యసన ఫలితాలపై కూడా నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వాటిని దైనందిన జీవితానికి అన్వయిస్తూ బోధిస్తే విద్యార్థులు విషయ పరిజ్ఞానం మరింత పెరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా తరగతి గదిలోకి వచ్చి విద్యార్థులతో మాట్లాడమే కాకుండా బోర్డుపై పాఠం బోధించడంతో విద్యార్థుల ఉత్సాహం నెలకొంది. సాధారణంగా తనిఖీ సమయంలో అధికారికంగా పాఠశాల పరిస్థితులను పరిశీలించే కలెక్టర్ ఈసారి విద్యార్థులతో కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మమేకమై పాఠ్యాంశాన్ని వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు రజాక్ తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తరగతి గదిలోనే ప్రశ్నలు అడిగి అవసరమైన చోట స్వయంగా వివరణ ఇవ్వడం ద్వారా విద్యపై తనకున్న ప్రాధాన్యతను కలెక్టర్ చాటుకున్నారని ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు తెలిపారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థి ప్రగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తూ అవసరమైన సహాయం అందించాలని తెలిపారు. విద్యార్థులలో పాఠశాల పట్ల ఆసక్తి, చదువు పట్ల శ్రద్ధ పెంచే వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ, పాఠశాల ఉపాధ్యాయుడు రజాక్ తదితరులు పాల్గొన్నారు. This is high sunlight region. This is medium sunlight region. This is low sunlight region. Low sunlight region is called polar region. Polar region will be around 66.5. Correct? నాలుగు సార్లు ఎప్పుడైనా పోయారా? చేసేదో ఈసారి కూడా పోయారు. ఎంత పోయారు? బస్ నుంచి పోయారు. చూసారా బండి? చూసారా ఎంత డీప్ ఉంది వాటర్ ఎక్కడ తెలుసా మీకు? 300 మీటర్స్ అంటే మీ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఉంది కదా, ఒక ఫ్లోర్ ఎంత మీటర్ ఉంటుంది? 3 మీటర్ ఉంటుంది ఒక ఫ్లోర్. అంటే అట్లా 100 ఫ్లోర్ కట్టారు.
అంత వాటర్ ఉంది అబ్బండల్గా. ఇక్కడ వాటర్ పోతుంది దీని నుంచి. ఎందుకు అడ్డం పెట్టాం మనం? విద్యుత్ ఉత్పత్తి చేస్తాం కదా అక్కడ. ఇంకా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కూడా ఉంది, రైట్ బ్యాంక్ కెనాల్ కూడా ఉంది. ఇరిగేషన్కి వాడతాం కదా, తాగునీరు వస్తుంది కదా. ఇప్పుడు మీకు కూడా కెనాల్ వచ్చినాయి బల్మూరులో, ఇంకా వాటర్ లేదు అనుకుంటుంది. వాటర్ వచ్చింది ఆ కాలంలో. అదే లైన్లో ఇంకా డెజర్ట్స్ ఉంది. సహారా డెజర్ట్స్ విన్నారా? సహారా డెజర్ట్ ఈస్ హియర్. ఎందుకు ఉంది? ఈ రీజన్ వల్ల ఉంది. ఎయిర్ ఈస్ డిసెండింగ్ లేయర్. అర్థమైందా? ఓకే. దిస్ రీజన్ విల్ హ్యావ్ rainfall, high rainfall. This is called region of tropic region. The question the answer tropic region only. Okay na?